రైట్ బ్రేకింగ్ చూస్తున్నా మొత్తంగా నేపాల్లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నాయి. నేపాల్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు జీఎన్జీ ఆందోళనకారులు సుశీలా కర్కి నాయకత్వాన్ని అంగీకరించారు. సుశీలా కర్కి నేపాల్ సుప్రీంకోర్టుకు సేవలందించారు. రైట్ చూస్తున్నాం. ఇక నేపాల్లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నాయి. నేపాల్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చూస్తున్నాం మొత్తంగా ఆందోళనకారులు శాంతించినట్టుగా తెలుస్తుంది. ఇక నేపాల్ బాధ్యతలు సుశీలా కర్కి చేపట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? వంశీ, నేపాల్లో సోషల్ మీడియా యాప్స్ పైన దాదాపు 26 సోషల్ మీడియా యాప్స్ పైన ప్రభుత్వం నిషేధం విధించడంతో కూడా ఒక్కసారిగా ఆ దేశంలో ఉన్న యువత అంతా రోడ్ల మీదకి వచ్చారు. పెద్ద ఎత్తున కూడా ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం ఒకవైపు వారిని అణిచే ప్రయత్నం చేసినప్పుడు కూడా కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తం ఒకవైపు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆందోళనకారులు 2 రోజుల పాటు నేపాల్ రాజధాని కాఠ్మాండుతో సహా నేపాల్ వ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. దీంతో ఒకవైపు పార్లమెంటు, సుప్రీంకోర్టు అక్కడున్నటువంటి మంత్రివర్గం సంబంధించినటువంటి కార్యాలయాలు తగలబెట్టడం జరిగింది. మాజీ ప్రైమ్ మినిస్టర్ భార్య వైపు మంటల్లో తగలబడిపోయిన పరిస్థితి ఏర్పడ్డది. బజార్లలోనే మంత్రులపైన ఆందోళనకారులు దాడులు చేశారు. ఏకవేగంగా ప్రైమ్ మినిస్టర్ ఓలీ దేశం విడిచే పరిస్థితి ఏర్పడ్డప్పటికీ కూడా పరిస్థితిని చక్కదిద్దడం కోసం దేశంలోనే ఉండిపోయారు. మొత్తానికి మొత్తం పరిణామాలకు సంబంధించిన వ్యవహారంలో పరిస్థితులు కొంచెంగా ఇప్పటికే కొలికి వస్తున్నాయి. దీంతో నేపాల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి ఆ దేశ అధ్యక్షునిగా తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే ఆందోళనకారులు కొంత శాంతించడంతో కూడా సుశీలా కర్కి నాయకత్వాన్ని అప్పగించి నేపాల్లో పరిస్థితిని చక్కదిద్దడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్మీకి బాధ్యతలు అప్పజెప్పాలనుకున్నప్పుడు కూడా ఆర్మీ దాన్ని తోసిపుచ్చడంతో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడేటువంటి ప్రభుత్వాలని ఒకవైపు నెలకొల్పడం కోసం కూడా ఆర్మీ ముందుకొచ్చి ప్రభుత్వాధినేతగా సుప్రీంకోర్టు జస్టిస్ సుశీలా కర్కి బాధ్యతలు చేపట్టాలని చెప్పి సూచించినట్లుగా తెలుస్తుంది. ఒకవైపు ఈ మొత్తం పరిణామాలన్నీ కూడా దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తకు దారితీశాయి. లక్షలాది మంది యువత అంతా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన బాట పట్టారు. ఆ దేశంలో సోషల్ మీడియా సంబంధించినటువంటి యాప్స్ అన్నింటినీ కూడా ఆ దేశం చట్ట పరిధిలోకి తీసుకొచ్చి వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ఆ దేశ ప్రభుత్వం భావించింది. దీంతో అవి దారిలోకి రాకపోవడంతో కూడా తాత్కాలికంగా వాటిని దేశం నుంచి వాటిని బహిష్కరించే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాటిని నిషేధించే ప్రయత్నం చేయడంతో కూడా వాటిని వాడుతున్నటువంటి లక్షలాది మంది, కోట్లాది మంది వినియోగదారులు, యువత అంతా కూడా వాటిని ఒకవైపు వాటికి సపోర్టుగా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. దీంతో ఆ దేశంలో ప్రభుత్వమే కుప్పకూలిపోయిన పరిస్థితి ఏర్పడ్డది. మొత్తానికైతే దేశంలో ఉన్నటువంటి మంత్రుల నివాసాలు, ప్రభుత్వ కార్యాలయాలు, సుప్రీంకోర్టు, పార్లమెంటుతో సహా వాటన్నిటిని కూడా ఒకవైపు తగలబెట్టే పరిస్థితి తగలెత్తింది. దీంతో మొత్తం పరిస్థితిని చక్కదిద్దడం కోసం ఆందోళనకారులు ఇప్పటికే కొంత దారికి వచ్చినట్టు తెలుస్తుంది. ఒకవైపు ఈ పరిస్థితుల నేపథ్యంలోనే నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి బాధ్యతలు చేపట్టబోతున్నారని తెలుస్తుంది. వంశీ, థ్యాంక్ యూ స్వామి.